దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా హనీ జోడ తెలిసిన వారికి లేదా చెప్పిన వారికి ₹1,00,00,000 బహుమతిగా ఇస్తాను. 20 సంవత్సరాల క్రితం దూరమైన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ వారసురాలు హనీ కోసం ఆ కుటుంబం పడుతోన్న ఆరాటం చూశారుగా. హనీ వెంటనే తిరిగి రావాలని వారితో పాటుగా మేం కూడా కోరుకుంటున్నాం. బాగుంది ఇంద్రమ్మ. 1,00,00,000 చాలా తక్కువ. ఓ 5 కోట్లైనా చెప్పండి, అన్ని అమ్ముకొని ఇచ్చేద్దాం. అరే అక్క, హనమ్మ దొరికితే ఇల్లేంది అమ్ముడేంది? ప్రాణం వదిలేమన్నా వదిలేస్తా. అమ్మా అంజలి, వద్దమ్మా, అలానొద్దు. రెక్కలు కట్టుకుని సావిత్రి బిడ్డ నా ఇంట్లో వాలుతుంది. అవును పాటి, మన మాటే గెలుస్తుంది. గెలిపిస్తా. థ్యాంక్ యూ సార్. దయచేసి మీరంతా మాకు సహాయం చేయాలి. షూర్ సార్. చెల్లి, గీ బతుకమ్మ దసరా మన పెద్దయ్య బిడ్డని గీ దునియా ముందుకు తెస్తుంది. గా జబర్దస్త్ జోష్లో ఒక మంచి పాట వాడు. గట్లనే అక్క. కుంకుమ రేగట్లో కొర్రే బండిందిరో మాధవ సుందారి, కుంకుమ రేగట్లో కొర్రే బండిందిరో మాధవ సుందారి, కొర్రాకు ఎక్కడిదో లేడే తగిలిందిరో మాధవ సుందారి, కొర్రాకు ఎక్కడిదో లేడే తగిలిందిరో మాధవ సుందారి, సీతారాముడు కలిసి బయలెల్లినారో మాధవ సుందారి, సీతారాముడు కలిసి బయలెల్లినారో మాధవ సుందారి, లేడమ్మా నిన్ను కొట్టాలేడే బాంధవుడు మాధవ సుందారి, కుంకుమ రేగట్లో కొర్రే బండిందిరో మాధవ సుందారి, కొర్రాకు ఎక్కడిదో లేడే తగిలిందిరో మాధవ సుందారి, పుట్టా చాటున లేడి పూనీమేయంగరో మాధవ సుందారి, పుట్టా చాటున లేడి పూనీమేయంగరో మాధవ సుందారి, ఆకు చాటున రాముడు అమెరికాయంగరో మాధవ సుందారి, ఆకు చాటున రాముడు అమెరికాయంగరో మాధవ సుందారి, చూసేనే రామన్న చుక్క బొట్టుల్లా మాధవ సుందారి, వేసేనే రామన్న ఎడమా డొక్కల్లా మాధవ సుందారి, కొర్రాకు ఎక్కడిదో లేడే తగిలిందిరో మాధవ సుందారి, పుట్టా చాటున లేడి పూనీమేయంగరో మాధవ సుందారి, పుట్టా చాటున లేడి పూనీమేయంగరో మాధవ సుందారి, కుంకుమ రేగట్లో కొర్రే పండిందిరో మాధవ సుందారి, కొర్రాకు ఎక్కడిదో లేడే తగిలిందిరో మాధవ సుందారి. ఒక నిమిషం. యశోదా, పెద్దమ్మ పెద్దనాన్న, ఈ హనమ్మ అవుట్. విషం తాగి హాయిగా మీ దగ్గరికి వస్తుంది. మీరిక్కడేం చేస్తున్నారు? బతుకమ్మని నమ్ముకుంటే కంటికి కనిపించని హనీయే తిరిగొస్తుందనుకున్నప్పుడు కళ్ళ ముందు కనిపించే నువ్వెందుకు నా మనసుకి దగ్గర రావని మొక్కుకుంటున్నాను.
అంజలి బంగారు బొమ్మలెక్కున్నావు తల్లి. గట్లనా? గీ చీర నీకు మస్తుంది. గిదంతా మా అత్త సెలక్షనే. 20,000 పెట్టుకున్నది. అవు మా అత్తకి నేనంటే ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తుంది. అదృష్టవంతురాలివి. మంచి అత్త, మంచి కుటుంబం దొరికింది. తులాభారంలా తూగి బంగారం లాంటి మొగుని కొట్టేసినావు. గదంతా గీ బతుకమ్మ తల్లి దీవెన. నా బిడ్డ మంచిగా ఉండాలని మా యశోద మొక్కింది. గంతే ఆ ఇంట్లో పడ్డా. ఇంకేమన్నా ముచ్చట్లున్నాయా? ఇంకేముంటాయి గంతే. మరి మీ బంగ్లాకి ఎప్పుడు తీసుకుపోతావు? ఎప్పుడంటే గప్పుడే ధూమ్ధామ్ చేద్దాం. ఏమంటావు చెల్లి? అంతే అక్క. నా పాట నీ ఆట రెండు కలిస్తే నా సామిరంగా దునియా మొత్తం దుమ్ము రేపాలే. రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో. 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 తంగేడు సెడి కింద ఉయ్యాలో పుట్టిన వేగంగా ఉయ్యాలో. తంగేడు సెడి కింద ఉయ్యాలో పుట్టిన వేగంగా ఉయ్యాలో. తన్ని పట్టి కాల్వలు ఉయ్యాలో పారిన వేగంగా ఉయ్యాలో. తన్ని పట్టి కాల్వలు ఉయ్యాలో పారిన వేగంగా ఉయ్యాలో. జిల్లేడు సెడి కింద ఉయ్యాలో పుట్టిన వేగంగా ఉయ్యాలో. జిల్లేడు సెడి కింద ఉయ్యాలో పుట్టిన వేగంగా ఉయ్యాలో. జలజల కాల్వలు ఉయ్యాలో పారిన వేగంగా ఉయ్యాలో. జలజల కాల్వలు ఉయ్యాలో పారిన వేగంగా ఉయ్యాలో. మోదుకు చెట్టు కింద ఉయ్యాలో పుట్టిన వేగంగా ఉయ్యాలో. మోదుకు చెట్టు కింద ఉయ్యాలో పుట్టిన వేగంగా ఉయ్యాలో. మోటలెత్తి కాల్వలు ఉయ్యాలో పారిన వేగంగా ఉయ్యాలో. మోటలెత్తి కాల్వలు ఉయ్యాలో పారిన వేగంగా ఉయ్యాలో. వచ్చిన వేగంగా ఉయ్యాలో మా ఊరి చెరువుకు ఉయ్యాలో. వచ్చిన వేగంగా ఉయ్యాలో మా ఊరి చెరువుకు ఉయ్యాలో. చెరువుకు మొక్కేద ఉయ్యాలో నీకు మొక్కేదమ్మ ఉయ్యాలో. చెరువుకు మొక్కేద ఉయ్యాలో నీకు మొక్కేదమ్మ ఉయ్యాలో. శివలీల ఎంట ఉయ్యాలో శివనీల కంట ఉయ్యాలో. శివలీల ఎంట ఉయ్యాలో శివనీల కంట ఉయ్యాలో. గుగ్గిలమ్మన దొడ్లే ఉయ్యాలో గుమ్ములున్నాయే ఉయ్యాలో. గుగ్గిలమ్మన దొడ్లే ఉయ్యాలో. అంజలక్క ఏం చెల్లి, నేను బావని తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. అరే బావా రా, బావా రా. గౌరమ్మ నీకు ఉయ్యాలో చీరలు సారెలు ఉయ్యాలో. 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 గౌరమ్మ నీకు ఉయ్యాలో గాజులు మట్టలు ఉయ్యాలో. గౌరమ్మ నీకు ఉయ్యాలో గాజులు మెట్టలు ఉయ్యాలో. కర్రావు నేతులు ఉయ్యాలో గంగరేగు పండ్లు ఉయ్యాలో. కర్రావు నేతులు ఉయ్యాలో గంగరేగు పండ్లు ఉయ్యాలో. దోరావు నేతులు ఉయ్యాలో దొంతి నరటి పండ్లు ఉయ్యాలో. దోరావు నేతులు ఉయ్యాలో దొంతి నరటి పండ్లు ఉయ్యాలో. తమిళ్ సార్, నువ్విలా బతుకమ్మ పండగని షూట్ చేయడం కాదు, నా లవ్ సంగతి గురించి కూడా ఆలోచించు. ఈ బతుకమ్మ పండగ అంటేనే అమ్మాయిలది. మనసులో ఏది కోరితే అది తీరుస్తుందంట. బతుకమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ ప్రేమని గెలుస్తాను. అది జరగదు. అరే పో, వెళ్ళి షూటింగ్ చేసుకోపో. సన్నమామ
పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ ఐదేసి పూలేసి సందమామ ఐదు జాములాయ సందమామ బాబు, ఆ బతుకమ్మ పసుపు కుంకుమల్ని అంజలి మంగళసూత్రానికి పెట్టయ్యా. అర్జున్, అలా చేస్తే అంజలి పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారా? కుంకుమ పెట్టు అర్జున్. ఏంది బావా సోంచేస్తున్నావు? తీసిపెట్టు. బతుకమ్మ తల్లి మనల్ని సల్లగా చూస్తుంది. ఓ ఇంద్రమ్మ, నా పెనిమిటి నేను నీకిచ్చిన మాటని బతుకమ్మ సాక్షిగా పెద్దయ్య సావిత్రమ్మ బిడ్డని నీ ముందు పెడతాం. ముందు పెట్టడం కాదు తల్లి, నా ముందే ఉంది. ఓ ఇంద్రమ్మ, ఏమంటావు? అలాగే తల్లి. అంజలి మ్యామ్, హనీ రాకతో పార్టీకే కాదు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి వారసురాలు వస్తుందంటే ఊరంతా పండగ చేసుకుంటుంది. ఛ, పులిహోర ఏం కాదు, 10 నిమిషాల్లో ఆ మాజీ ముఖ్యమంత్రి దగ్గరికే వెళ్తుంది. పెట్టు బావా. అమ్మా అంజలి, బాబు, ఇద్దరు దండం పెట్టుకోండి. ఏం మొక్కున్నావు అంజలి? ఇంకేం మొక్కుతా? హన్నమ్మ దొరకాలని మొక్కిన. ఏంది బావ అట్లే చూస్తున్నావు? నీ గురించి మొక్కోలేదా? లే, మరి నువ్వే మొక్కినావు బావా? నేను కూడా అదే మొక్కుకున్నాను. నువ్వు గదే మొక్కుతావని నాకు తెలుసు బావా. హనీ అమ్మ రావాలి, నువ్వు ఖుషిగా ఉండాలి, గంతే. ఇదిగో బతుకమ్మ, మా ఇద్దరి దిల్లో ఏముందో విన్నవా? జల్దీ హనీ అమ్మని తీసుకొచ్చి. హనీ అమ్మ వచ్చిందంటే బావ ఖుషి అవుతాడు. బావ ఖుషి అయితే ఇంద్రమ్మ ఖుషి అవుతుంది. ఇంద్రమ్మ ఖుషి అయితే ఇల్లంతా ఖుషిగా ఉంటది. చెప్పేసిన బావా, నువ్వేం ఫికర్ చేయకు.
అమ్మా బతుకమ్మ తల్లి, అంజలియే నా మనవరాలన్న నమ్మకాన్ని నిజం చేసి మా అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపు తల్లి. ఓ ఇంద్రమ్మ, బతుకమ్మకి నువ్వే మొక్కినావు? నువ్వు తొందరగా ఓ బుల్లి రాజశేఖర్నివ్వాలని మొక్కుకున్నానమ్మా. దాందే ఉంది, ఇచ్చేస్తా. ఓ రవక్క, బతుకమ్మకి జర జల్దీ షాదీ కావాలని మొక్కుకో. ఏం మొక్కుకోవాలో నాకు తెలుసు, తామరేం చెప్పనక్కర్లేదు. అరే, మంచి చెప్పినా కూడా గుస్స అయితమైంది. బావా, ఎట్లుంది నా ఆటపాట? మస్తుందిలే, ఖుషైనావా? అబద్ధం ఆడినావా? మళ్ళీ నీకు అంజలక్కే పుడుతుంది. అదే బావా, ఆడపిల్ల పుడుతుంది. అది సరే, ఎప్పుడైనా బతుకమ్మ ప్రసాదం తిన్నావా బావా? లేదు. అయితే ముందుగాల మీ ఇద్దరికి పెట్టాలి.